చల్లగా చల్లగా. శ్రీలలిత. శ్రీలలిత సార్ చాలా బాగా పాడావు. ఇప్పుడు ఇప్పుడు ఒక పాట విజయవంతం అయింది అనడానికి నిదర్శనం ఏంటి, ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీల్స్ ప్రధానంగా ఇప్పుడు రీల్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఏ పాట ఎక్కువ వస్తే అది బాగా విజయవంతం అయిందని ఒక అర్థం అనమాట. అది ప్రమాణం అయిపోయింది. వ్యూస్ కూడా ఇంతకుముందు ఒక 10-15 ఏళ్ల క్రితం ఏదైనా ఫెస్టివల్స్లో ఎక్కువ సార్లు వినిపిస్తే ఏదైనా పాట అది కూడా సిడి సేల్స్ ఆధారంగా, అంతకుముందు ఇంకా క్యాసెట్లు. కానీ ఇప్పుడు మేము కీరవాణి గారు రాఘవేంద్ర గారు మేము కూర్చున్నప్పుడు ప్రతిసారి రాఘవేంద్ర గారు ఏం చెప్తారంటే, పాట విజయవంతం అయింది, విజయవంతం అవ్వాలంటే ఎలా చేయాలంటే బ్యాండ్లో పాడాలి పాట. పెళ్ళిళ్ళలో కానీ రకరకాల పేరెంటల్లో బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్లలో పాడితే వాళ్ళు ఆ పాట వాయిస్తే ఆ పాట విజయవంతమైంది. అలా వాళ్ళు వాయించే విధంగా మనం చెయ్యాలని చాలా సందర్భాల్లో చెప్పారు. నిజంగా పెళ్ళి అనే దానికి ఆ తంతు ఎప్పటి నుండి ఉందో, ఈ పాట వచ్చిన తర్వాత ప్రతి పెళ్లిలో బ్యాండ్లు ఈ పాట వాయిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. అంటే ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు కదా. శ్రీ లలితారాముల కళ్యాణం, వాళ్ళ ఆయన పేరు సీతారాం. చాలా బాగా పాడావు. 5 నిమిషాల్లో 5 రోజుల పెళ్లిని ప్రతిబింపచేశావు, 5 రోజుల పెళ్లిని అనుభూతింపచేశావు. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత, నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను ఈ పాట.
ఇలాంటి పాటలే పాడుకున్నాను. నువ్వే పాడుకున్నావా? హారతి పాట అన్నీ నా చేతే పాడించారు, నాకు హారతి అన్యాయం కదా అసలు. గాయనివి కాబట్టి నీకు అదృష్టం దక్కింది. నీ పెళ్లిలో నువ్వే పాడుకునే అదృష్టం. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు. ఆడపడిచి కట్నం. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఈ పాట ఏ నోట విన్నా చాలా అందంగా ఉంటుంది. అది మధురమైన గాయని గొంతులో వింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మాకు మంచి పండగ వాతావరణం, పెళ్లి వాతావరణం చూపించావు. సీతారాముల వారి కళ్యాణం ఇదిగో ఈ సెట్లోనే జరిగింది అన్న అనుభూతిని కలిగించావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మంగళకరంగా పాడావమ్మా, శుభకరంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ మధ్యమావతి రాగంలో ఏ పాట పాడినా చాలా చక్కగా ఉంటుంది. ఈ పాటకి ఉన్న విశిష్టత, ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవ్వడం చూడలేదు. కోరస్ రిపిటేషన్స్ కానీ, ఆ చరణాలు కానీ, పల్లవులు కానీ, ఆ బీట్ కానీ చాలా ఎప్పటి నుంచి విన్నా ఇంకా బోర్ కొట్టదు. ఎప్పటికప్పుడు కొత్తగా విన్నట్టు ఉంటుంది. మళ్ళీ నీ వాయిస్ కూడా చాలా కొత్తగా అనిపించింది. నీకు గాత్ర సహకారం అందించిన మన పిల్లలు కూడా, వాళ్ళు కూడా చక్కగా పాడారు. అందరూ కలిసి చాలా మంగళకరంగా పాడారు మీరు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ మంచి మంచి ఒక ముగింపు ఇవాళ ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చారు వాళ్ళ కలుద్దాం.